గోదావరి నదిపై ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి తుమ్మడి ఎట్టి దగ్గర శంకుస్థాపన చేసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ కి పనులకి శ్రీకారం చుట్టారు. అయితే ఆ ప్రాజెక్టు ఎక్స్పెండిచరు అంటే రివైజ్ ఎస్టిమేట్స్ 38,500 కోట్లు. దాని ద్వారా నార్త్ తెలంగాణలో 16 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు సృష్టించబడి ఉండేది. ఆ ప్రాజెక్టు పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పనులు మొదలెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు కొన్ని జరిగినాయి కూడా. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మొదట్లో ఈ ప్రాజెక్టు పనులు వాళ్లే కొనసాగించిండ్రు. ఈ ప్రాజెక్ట్ కి నేషనల్ ప్రాజెక్ట్ అని డిమాండ్ చేయాలని అడిగినరు. ఏది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ఆ తర్వాత ఎక్కువ ఖర్చు అయితే ఎక్కువ కమిషన్లు వస్తేనే కక్కుర్తితోని కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిలుపుదల చేసి మేడిగడ్డకి ప్రాజెక్టు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అప్పటి నుంచి కొనసాగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ అని చెప్పింది వాళ్లే. ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. 80,000 crores మీద వాళ్ళు అనుమతి తీసుకుని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికే 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అయితే 1.47 lakh crores. ఆలోచన చేయండి. 38,500 కోట్ల 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఒకటి క్యాపిటల్ కాస్ట్ ఈ మేరకైతే రన్నింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచన చేయాలి. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆనాటి పంపులు పూర్తిగా నడిపినప్పుడు సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ బర్డెన్ 1000 కోట్లు ఉండేది. ఇప్పుడు వాళ్ళు రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అన్ని పంపులు నడిపినప్పుడు కేవలం కరెంటు బిల్లే 10,000 కోట్లు దాటబోతున్నది. ఇది మా లెక్కలు కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కలేదు.